యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సాతాను దాడి చేయు సమయంలో అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు దావీదు, సొలొమోను, అలాగే పేతురు ఎలా ఏ సమయంలో దాడి చేశాడు. సాతాను మనం సోమరిగా ఉన్నప్పుడు దాడి చేస్తాడండి. డెవిల్ అటాక్స్ వెన్ యు ఆర్ ఐడిల్. ఏ పని లేకుండా ఉంటాను చూడండి, సోమరిపోతులని సాతాను దాడి చేస్తాడు. అందుకే ఆయన ఐడిల్ మైండ్ ఈజ్ ద వర్క్ షాప్ ఆఫ్ డెవిల్ అంటారు కదండి. సెయింట్ అగస్టిన్ గారు ఏమంటారంటే, వెన్ గాడ్ ఆర్ డెవిల్ విజిట్స్ యూ, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, లెట్ దెమ్ ఫైండ్ యూ కీపింగ్ యువర్ సెల్ఫ్ బిజీ. అంటే దేవుడు కానీ సాతాన్ కానీ మిమ్మల్ని విజిట్ చేసినప్పుడు మీరు ఎలా కనపడాలంటే ఎప్పుడు బిజీగా ఏదో ఒక పని చేస్తూ ఉండండి అని చెప్తారనమాట. మనం ఎప్పుడు పని చేస్తూ ఉండాలండి. సోమరిగా ఉన్నాడు అంటే ఇంకా డెవిల్ ఏం చేస్తాడంటే పిశాచుల్ని పంపిస్తాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ సోమరిగా ఉన్నారో పని చేయకుండా వాళ్ళని పోయి అటాక్ చేయండి అని చెప్పనమాట. సో దావీదుని ఒకసారి చూద్దామండి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం అనమాట. అక్కడ ఏమని ఉంటుందంటే సంవత్సరం చివర అనమాట. సంవత్సరాంతంలో రాజులు యుద్ధానికి వెళ్తారండి. అయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి అమ్మోనీలతో యుద్ధం జరుగుతూ ఉంటుందండి. సో ఈయన యుద్ధానికి వెళ్ళాలి కదా, దావీదు యుద్ధానికి వెళ్ళడు. ఆయన సైన్యాధికారి, సైన్యం వెళ్తారు, దావీదు ఇంట్లోనే ఉండిపోతాడనమాట. ఉన్న తర్వాత ఏం జరిగింది చూడండి. సాతానికి దొరికాడనమాట. చూస్తున్నాడు, ఎప్పుడు దేవునికి ప్రియమైన వాడు, దేవుని స్తుతించేవాడు, ఎప్పుడు దావీదుకి అన్ని యుద్ధాల్లో జయమన్నమాట. ఎక్కడి నుంచి గోలియాతు దగ్గర నుంచి ప్రయత్నం చేస్తున్నాడు దావీదుని అటాక్ చేయడానికి, కానీ దావీదు సాతానికి దొరకడు. ఈసారి చూడండి, ఆయన ఇంట్లో తిని మరి మధ్యాహ్నం తిన్న తర్వాత రెస్ట్ తీసుకొని ఉంటాడు. ఇంకా సరిగ్గా డైజెస్ట్ కాలేదనుకొని ఆయన ప్యాలెస్ పైన వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటాడనమాట. వాకింగ్ చేస్తున్నప్పుడు ప్రక్కింట్లో స్త్రీ స్నానం చేసుకోవడం ఆయన చూస్తాడనమాట. బత్షెబ ఆమె పేరు, హిత్తీయురాలు. ఆమె భర్త సైన్యంలో యుద్ధం చేస్తూ ఉంటాడనమాట. ఆమెను పిలిపించుకొని ఆమెతో పాపం చేస్తాడండి. తర్వాత ఆమె చెప్తుంది, నేను గర్భం ధరించాను అని చెప్పి. ఇంకా అప్పుడు ఇంకొక ట్రిక్ చేస్తాడనమాట. ఎందుకంటే భర్త అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ఈమె గర్భం ధరించింది అంటే అందరికీ తెలిసిపోతుంది కనుక భర్తను పిలిపిస్తాడు. అక్కడి నుంచి ఊరియా ఆయన పేరు. ఇంకా ఆయనకి తాగించి ఇంటికి భోజన పదార్థాలు పంపిస్తాడు. కానీ ఆయన వెళ్ళడనమాట. వెళ్ళకుండా అక్కడే రాజ్ ప్యాలెస్లోనే ద్వారం దగ్గర పడుకుంటాడు. సో ఎలా అని ఇంకా ఒక లెటర్ రాస్తాడనమాట. సైన్యాధికారి యోవాబుకి లెటర్ రాసి ఏమని రాస్తాడంటే, ఈ ఉరియాని సైన్యంలో ముందు వరుసలో ఉంచి శత్రువుల కత్తికి ఆయన చనిపోయేలాగా, బలి అయ్యేలాగా చూడాలి. యోవాబుకి ఏంటి ఇలా రాజు లేఖ రాశారు, ఎప్పుడు మన సైన్యం జాగ్రత్త జాగ్రత్త అనేవాడు, ఈసారి ఎందుకు ముందు వరుసలో ఉండి శత్రువు కత్తికి బలి అయ్యేలాగా చూడని రాశాడు. ఏది ఏమైనా రాజు ఆజ్ఞ అనుకొని ఇంకా ఉరియాని ముందు వరుసలో ఉంచుతాడండి. పోరు ముమ్మరంగా జరుగుతూ ఉంటుంది. సో ఉరియా శత్రువుల కత్తికి బలి అయి మరణిస్తాడు. ఆయన శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు బత్షెబ ఆయన కొరకు శోకిస్తుందన్నమాట. శోక దినంలో అయిపోయిన తర్వాత ఆమెను పిలిపించుకుంటాడు. ఆమెను పిలిపించుకొని పెళ్ళి కూడా చేసుకుంటాడు. అయితే ఈయన చేసిన పని దేవునికి చాలా కోపం వస్తుందండి. అప్పుడు నాతాన్ ప్రవక్తని పంపిస్తాడనమాట దావీదు దగ్గరికి. దేవుడు పంపించి, ఇదిగో నువ్వు ఈ పాపం చేసి నా హృదయాన్ని ఎంత గాయపరిచావు కాబట్టి దేవుని యొక్క ఖడ్గము నీ ఇంటిని ఇంకా వీడదు,
గాడ్స్ వర్డ్ విల్ బీ అపాన్ యువర్ ఫ్యామిలీ. దేవుని ఖడ్గము అని అంటే ఏం జరుగుతుందండి తర్వాత మీరు చూడండి. అప్పుడైతే ఆ బాబు పుడతాడు, కానీ పుట్టిన బాబు కూడా మరి జబ్బుతోనే పుడతాడు ప్రభు శిక్ష వలన. దావీదు 7 రోజుల బాబు కొరకు ఉపవాస ప్రార్థన చేస్తాడు, కటిక నేల మీద పడుకుంటాడు, అయినా కూడా బాబు మరణిస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తం ఆల్రెడీ తెలియజేయబడింది అనమాట. అయితే నేను పాపం చేశానని ఒప్పుకుంటాడండి. దావీదు గొప్పతనం ఏంటి అంటే పాపం చేసినప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకంటే నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది ప్రభా. 32వ కీర్తనలో ఉంటుంది, 51వ కీర్తన అప్పుడే చేస్తాడు. నన్ను మన్నించయ్యా, నేను తల్లి కడుపులో పాపిగా రూపుదిద్దుకున్నాను, పాపిగా పుట్టాను, పాపిగా పెరిగాను. నీ రక్తంలో నన్ను కడుగు, నీ హిస్సోపుతో కడుగు అంటే రక్తంలో నన్ను కడుగు. నీ పరిశుద్ధాత్మ నీ సన్నిధి నా నుంచి నువ్వు తీసేయకయ్యా. ఈ రథాలు ఈ రాజ్యాలు ఏవి కూడా నాకు వద్దు. పశ్చాత్తాపడతాడండి. దేవుడు కోరుకునేది అదే. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. మన శరీరం ఉంది, ఎంత మనం వాక్యం ప్రకారం ఉండాలి అనుకున్నా ఒక్కొక్క బలహీన సమయంలో కొన్నిసార్లు పాపం చేస్తూ ఉంటాం. అందరేమో నేను పడిపోతూ ఉంటాను, కానీ వెంటనే యేసు ప్రభు శిలువ దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర ఒప్పుకుంటాను, నేను పాపి, నన్ను మన్నించు ప్రభు, నీ రక్తంలో కడుగు నాయనా అని ఆయనను అడిగినప్పుడు ఒక స్టేజ్లో నా పాపం మన్నించినట్లుగా నాకు క్లియర్ అనిపిస్తుందండి మనస్సాక్షి. అలా మనం దేవుని దగ్గరికి, ఆయన దగ్గరికే వెళ్ళాలి పాపం చేసినప్పుడు కూడా. అట్లా అని రిపీటెడ్గా చేయమని నేను చెప్పనండి. దావీదు ఆ పాపం మళ్ళీ ఎప్పుడూ కూడా చేయలేదండి, ఎప్పుడు కూడా చేయలేదు. యేసుప్రభు ఆయనని క్షమిస్తాడు. అయితే అంటే ఆయన వంశం కంటిన్యూ అవుతుంది, రాజులుగానే ఉంటారు 20 తరాలు. తర్వాత యేసుప్రభు అదే వంశంలో పుడతాడు. కానీ ఎంత ఘోరం జరుగుతుందండి. దావీదు పాపం, అసలు పాపం బత్షెబాతో కాదు. డేవిడ్ సిన్ బిగాన్ విత్ ఐడిల్నెస్. ఆయన పాపము సోమరితనంతో ప్రారంభమవుతుంది. ఆయన యుద్ధానికి వెళ్ళుంటే ఎంత బాగుండేదండి. సౌలు క్రింద ఉన్నప్పుడేమో యుద్ధాలకు వెళ్తాడు, అన్ని యుద్ధాల్లో గెలుస్తాడు. సౌలు ఆయనను ఎంత కష్టపెడతాడండి పాపం. ఆ కొండ గుహల్లో ఈ కొండ గుహల్లో దాక్కుంటాడు. మనుషులు మరి నేచర్ కాల్స్కి వెళ్ళే గుహల్లో దాక్కుంటాడు. చివరికి భరించలేక ఫిలిస్తే దేశానికి వెళ్ళి ఆ రాజుని ఆశ్రయం అడిగి అక్కడ ఉంటాడనమాట. ఎన్ని శ్రమలు! ఆ సౌలు ఆయనని శ్రమ పెడుతున్న కొద్దీ దేవునికి దగ్గరగా అవుతాడు. చాలా కీర్తనలు ఆ టైంలోనే రాస్తాడండి. కానీ ఇప్పుడు ఏమైంది దావీదుకి? అప్పుడు యుద్ధాలకు వెళ్ళాడు, అప్పుడు మరి దేవునికి దగ్గరయ్యాడు, దేవుని ఎన్నో కీర్తనలు రాస్తాడు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కంఫర్టబుల్ లైఫ్ వచ్చిందండి. ప్యాలెస్లో కంఫర్టబుల్ లైఫ్ అన్నమాట. చూడండి, ఈ ఐడిల్నెస్ అండ్ ఆల్సో కంఫర్ట్ ఆర్ ద వేస్ ఫర్ ద డెవిల్ టు ట్రాప్ us. మనల్ని అటాక్ చేయడానికి సోమరితనాన్ని, దానికి తోడు కంఫర్టబుల్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్ ఉంది ఇప్పుడు ప్యాలెస్లో. కాబట్టి ఈ రెండిటి వల్ల విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ అయినని దేవునికి దగ్గరగా, ఎడారి అనుభవం. సౌలు క్రింద ఎంత నలగొట్టబడతాడు, అప్పుడు దేవునికి దగ్గరగా వస్తాడు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, అలా ఉన్నా కూడా దావీదు పాపం చేసి ఉండేవాడు కాదు కదా, దేవుని హృదయాన్ని గాయపరచకుండా ఉండేవాడు. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని అంటిపెట్టుకొని ఉన్నాడు. కంఫర్ట్స్ వచ్చిన తర్వాత బత్షెబాతో పాపం చేస్తాడు, పరాయి వాని భార్య. అలాగే ఆయనని చంపుతాడు, ఉరియాని చంపుతాడు, హత్య చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఆయన కుటుంబం ఎన్ని కష్టాలండి. తన పెద్ద కొడుకు చూడండి, తన కూతురు తామారుతో పాపం చేస్తాడు. తనకు కూడా భార్యలు, మీరు అది కూడా చదివితే తన ముందు 7 సంవత్సరాలు హెబ్రోన్లో రాజుగా ఉంటాడు. అప్పటి వరకు ఫిలిస్తే దేశంలో ఉన్నప్పుడు 2 భార్యలు ఉంటారు ఆయనకి, వాళ్ళతో సహా వచ్చేస్తాడనమాట హెబ్రోన్కి. వచ్చిన తర్వాత 6 భార్యలు అవుతారు.
తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఆయన మొత్తానికే రాజు అవుతాడనమాట. 7.5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఇంకా భార్యల్ని స్వీకరిస్తాడు. ఇంకా మంది పిల్లలు, కొడుకులు, 17 మంది కొడుకుల పేర్లు కూడా అందులో ఉంటాయి. పెద్ద కొడుకు దావీదు తర్వాత రాజు కావాలి కదండి. అమ్నోను చూడండి, ఆయనకి మళ్ళీ అదే ఆ శోధన వస్తుంది అనమాట. వచ్చి తన మారు చెల్లెలు తామార్ని ఇంటికి పిలిపించుకొని జ్వరం వచ్చినట్లుగా నటించి దావీదు చూడడానికి వస్తే, నాన్న చెల్లిని పంపించవా, తామార్ని ఒక తోడి నాకు రొట్టెలు చేసి పెడుతుంది అని. దావీదు పంపిస్తాడు. ఆలోచించారు, వీడికి జ్వరం వస్తే రొట్టెలు ఎవరైనా చేసి పెట్టవచ్చు, ఆ తామారే వచ్చి ఎందుకు చేయాలి కదా అని ఆలోచించకుండా పంపిస్తాడు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని మానభంగం చేస్తాడు. ఆ తర్వాత ఇంట్లోంచి పని వాళ్ళతో బయటికి గెంటేపిస్తాడనమాట. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం అండి. ఎంతమంది ఆడపిల్లలకి ఒక లెసన్ అనమాట. ఒంటరిగా ఉన్న గదిలోనికి రామ్మ అంటే ఈ అమ్మాయి వెళ్తుంది. ఒంటరిగా పడక గదిలోకి రమ్మంటే వెళ్తుంది. ఆ అమ్మాయి మీద పడి మానభంగం చేస్తాడు. వద్దన్నయ్య అంటే కూడా వినకుండా. ఆ తర్వాత అమ్మాయి మీద ద్వేషం పుడుతుంది. ఫస్ట్ ఏమో కామ కోరికలు, ఆ అమ్మాయిని మానభంగం చేసిన తర్వాత ద్వేషం పుట్టి పని వాళ్ళని పిలిచి దీన్ని బయటికి గెంటేయండి, తలుపులు తెరిచి బయటికి గెంటేయండి. అప్పుడు బట్టలు చించుకొని ఏడుస్తూ, దుమ్ము పోసుకొని ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమె సొంత అన్నయ్య అబ్షాలోం, ఏమైందమ్మా చెల్లి, చెప్పు చెప్పు అంటే చెప్తుంది. కక్ష పెట్టుకుంటాడు అబ్షాలోం. వీడు నా చెల్లిని ఇంటికి రమ్మని చెప్పి రొట్టెలు చేయడానికి ఇంత పని చేస్తాడు అని 2 సంవత్సరాలు కక్ష పెట్టుకొని విందు చేస్తున్నాను అని విందు పేరిట అన్నయ్యల్ని పిలిపించి బాగా తాగిపించి తర్వాత చంపిస్తాడు పని వాళ్ళతో అన్నమాట. దావీదు ఏం చేశాడో చూడండి. మానభంగం చేశాడు. తర్వాత ఆమె భర్తని కత్తితో చంపిస్తాడు. ఆయన ఇంట్లో ఆ 2 జరుగుతాయండి. అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది. ఉపాధ్యాయ గ్రంథం 15 అన్నమాట. చూడండి. కాకపోతే దావీదు పశ్చాత్తాపడతాడండి. తన చుట్టూ కూడా ఎప్పుడు ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆయన స్వీకరిస్తాడండి. 141వ కీర్తనలో అదే అంటాడు, నీతిమంతులు నన్ను దండిస్తే అది నాకు తైలాభిషేకం అంటాడు అనమాట. ఆయన కరెక్ట్ చేసుకుంటాడు. కానీ తన కుమారుడు చూస్తే అలా చేయడండి. సొలొమోను అలా చేయడు. దావీదు ఏంటి ఆయన చేసిన మొదటి పాపం అంటే సోమరిగా ఉన్నాడు. రెండోది ఏం చేశాడు, బత్షెబాతో పాపం చేశాడు. తర్వాత ఏం చేశాడు, ఆమె భర్తని చంపిస్తాడు. తన ఇంట్లో కూడా అదే జరుగుతుంది. కొడుకులు అమ్నోను సోమరిగా ఉంటాడు, మానభంగం చేస్తాడు. అబ్షలోము ఈయనను చంపుతాడు. ఒక కొడుకు ఇంకొక కొడుకుని ఇంట్లోనే హత్యలు జరుగుతాయన్నమాట. చూసారా, ఎప్పుడు బిజీగా ఉండాలి. యవ్వనస్తులకు చెప్తున్నాను, రాత్రి అంతా కూర్చొని సెల్ ఫోన్ చూస్తూ ఇది చూస్తూ మధ్యాహ్నం వరకు పడుకొని అప్పుడు లేస్తే ఎట్లా చెప్పండి. కష్టపడాలి. మనం ఎప్పుడు కూడా కష్టపడి పని చేయాలన్నమాట. మా అమ్మ మార్గరేట్ గారు ఎప్పుడు డాన్ బోస్కో గారికి చెప్తారు, నాన్న మనం ఈ లోకంలో శ్రమజీవులం, ఎర్లీ బర్డ్స్ క్యాచ్ వామ్స్. ప్రొద్దునే లేస్తే పక్షులకి ఆహారం దొరుకుతుందన్నమాట. ఈ లోకంలో శ్రమజీవులు విశ్రాంతి ఎక్కడ తీసుకోవాలంటే సమాధిలో తీసుకోవాలన్నమాట. కష్టపడండి. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చారు, యవ్వనాన్ని ఇచ్చారు. యవ్వనంలోనే మీరు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ఒక యోసేపు చూడండి, ఒక గవర్నర్ అయిపోయి ఎంత చక్కగా కరువు కాలంలో అందరికీ ఒక బ్లెస్సింగ్గా ఉంటాడనమాట. ఇప్పుడు ఆయన కొడుకుని చూద్దామండి. సొలొమోన్ని చూస్తే సుఖంగా ఉంటాడు. దావీదేమో గొర్రెలు కాచుకుని ఆయన సౌలు క్రింద కష్టపడి 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 దేవుడు ఆయనని రాజుని చేస్తాడు. ఈ దావీదు కష్టపడి యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరింపజేసి అన్నీ రెడీ చేసి కొడుకుని సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఏమంటారు, సొలొమోన్ ఈస్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఇన్ హిస్ మౌత్ అనమాట.
చక్కగా రాజు అవుతాడు, కాస్త బాగానే ఉంటాడు ముందులో. దేవాలయం కట్టించున్నాను అంటే దేవాలయం కట్టిస్తాడనమాట. ఏం చేస్తాడు ఈయన రాజు అయిన తర్వాత? మీరు చదివితే రాజుల మొదటి గ్రంథం చదవండి. ఆయన ముందు ఫరో రాకుమార్తెని పెళ్లి చేసుకుంటాడండి. పర్వాలేదులే, ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి కదా, నేను మేనేజ్ చేయగలను అని అనుకుని ఉంటాడనమాట. కానీ తర్వాత చూడండి ఆయన ఎట్లాంటి శోధన తీసుకొని వస్తాడంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఈ అమ్మోనియా దేశానికి వెళ్ళాడు, మొవాబ్ దేశానికి వెళ్ళాడు, లేకపోతే ఏదోంకి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళినా ఆ దేశపు రాకుమార్తెల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. సాతాను ఏం ఆలోచన పెడతాడంటే, వీళ్ళకి నువ్వు అల్లుడైపోయావు అనుకో, వీళ్ళందరికీ అల్లుడైపోయావు అనుకో, అప్పుడు నీ మీద వాళ్ళు యుద్ధానికి రారు. ఎట్లా చూడ, ఆయన బలహీనత కూడా స్త్రీలే అనమాట. సో కనబడిన స్త్రీ అంతా పెళ్లి చేసుకుంటున్నాడండి. చివరికి ఎంతమంది అంటే ఆయనకి 11వ అధ్యాయంలో సొలొమోను స్త్రీలు అతని పతనం అని రాయబడి ఉంటాయి. స్త్రీలు ఆయన పతనాన్ని ఎట్లా తీసుకొచ్చారు? 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడు గత్తెలు. వీళ్ళందరూ కూడా సొలొమోను వృద్ధుడయ్యేసరికి అన్నమాట. చూడండి, డెవిల్ అటాక్స్ వెన్ యూ బికమ్ ఓల్డ్, వెన్ యు ఆర్ వీక్, వెన్ యూ డిపెండ్ ఆన్ అదర్స్. ఇంకా వృద్ధుడైపోయినాడు కనుక ఎట్లా దాడి చేస్తారంటే, ఈ స్త్రీలు ఆయనని కంట్రోల్ చేస్తారండి. ఈరోజు మా దేవుడి పండుగ కాబట్టి మీరు మాతో రావాలి, వచ్చి నాతో పాటు భార్య భర్తలు కూర్చోాలండి, ఈ పూజ చేయాలంటే ఇద్దరు కూర్చోవాలి, కనుక మీరు రండి అంటే వస్తాడు. వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ దేవతల్ని ఆరాధిస్తాడు, అన్య దేవుళ్ళని ఆరాధిస్తాడు, వాళ్ళకి గుడి కట్టిస్తాడు. అప్పుడు దేవుడు హెచ్చరించినా కూడా వినే స్థితిలో ఉండడనమాట. వాళ్ళ కంట్రోల్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల దేవుడు శాపాన్ని ప్రకటిస్తారు. చూడండి, శిక్షని ప్రకటిస్తాడు. 12 రాష్ట్రాలు 10 రాష్ట్రాలు నీ పనివాడికి ఇస్తాను, జెరోబోంకి, నీ కొడుక్కి 2 ఇస్తా, అది కూడా మీ నాన్నని చూసి, మీ నాన్న కొరకు నేను ఇస్తా అని చెప్తాడు. ఇంకా మనము దేవునికి చాలా దగ్గరగా ఉన్నాం అనుకుంటాను. చూడండి, వెన్ యూ ఫీల్ దట్ వీఆర్ క్లోజర్ టు గాడ్, డెవిల్ అటాక్స్ అనమాట. పేతురుని ఇంకొకసారి చూద్దామండి, కడరా భోజన సమయంలో అనమాట. మత్తయి సువార్త 26:33. కడరా భోజన సమయంలో యేసు ప్రభు చెప్తారు, ఇప్పుడు గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ కూడా చెల్లా చెదరైపోతాయి. అప్పుడు పేతురు అంటాడు, ప్రభా నేను మీ కొరకు ప్రాణం ఇస్తాను, నా కోసం ప్రాణం ఇస్తావా? పేతురు, ఈరోజు కోడి కుయ్యకముందు 3 సార్లు నన్ను ఎరగనని నువ్వు బొంకుతావంటే, లేదు ప్రభా, నేను మీకోసం ప్రాణం ఇస్తాను, కానీ నేను మిమ్మల్ని ఎరగనని బొంకను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. దేవునికి చాలా దగ్గర, జీసస్కి దగ్గరగా ఉంటాడు. అంత కాన్ఫిడెన్స్, నేను ప్రాణం ఇస్తాను, నేను అట్లా అబద్ధం ఆడతాను అని చెప్తాడు. కానీ ఆ టైంలో చూడండి, యేసు ప్రభుని బంధించిన తర్వాత అక్కడ చలి కాచుకుంటూ ఉంటే పనివాళ్ళు అడిగినప్పుడు, నాకు అసలు తెలీదు, తెలిస్తే చచ్చినంత ఒట్టు, ఆయన ఎవరు అసలు, ఏసెవరు ఏమని ఉంటాడు. 3 సార్లు బొంకగానే కోడికి వస్తుంది. ఆ స్థలం మేము చూసామండి, కైఫా వాళ్ళ ఇల్లు అనమాట. క్రింద రాత్రంతా యేసు ప్రభుని ఇక్కడ రాత్రంతా కొరడాలతో కొడతారు అని చెప్పారు మా గైడ్ జూడిత్ అనమాట. ఆ గోడలు కూడా ఎర్రగా ఉన్నాయి. యేసు ప్రభుని ఇంకా కింద నుంచి పైకి తీసుకొస్తారు. అలానే యేసు ప్రభు పైకి వస్తాడు, ఇంటి ముందు అన్నమాట, వరండాలో ఉన్నారు. ఇక్కడ పేతురు చలి కాచుకుంటూ ఉంటాడు. నాకు తెలీదు ఒట్టు అంటుంటాడు, కోడి కూస్తుంది. అప్పుడు పేతురు సెన్సెస్లోకి వచ్చి ఇలా చూసేసరికి ఎదురుగా రక్తసిక్తంగా యేసుప్రభు అంత కొరడాలతో కొట్టి ఒంటి నిండా గాయాలు. ఇద్దరు చూపులు కలుసుకుంటాయి. యేసుప్రభు తనని చూస్తున్నారు, తను యేసుప్రభుని చూస్తాడు. గుండెలోకి గాయం అండి. ఇట్ వాస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ నైట్ ఫర్ పీటర్. ఎంత అబద్ధం ఆడాను నా గురువు గారు తెలియదు అని చెప్పి. కానీ ఆయన ప్రతిరోజు ఉదయం 3 గంటలకి కోడి కుయ్యగానే తన కళ్ళ ఎదురుగా యేసు ప్రభు రక్తసిక్తంగా కనబడతారంట. ఆయన ఏడ్చి
కన్నులు ఇక్కడంతా కూడా చెంపలు గుంటలు పడ్డాయి అని చెప్తారండి. కన్నులు ఎర్రగా ఉంటాయి. అలా యేసు ప్రభు కొరకు ఆయన జీవిస్తాడనమాట. మనం కొన్నిసార్లు అనుకుంటాం దేవునికి చాలా క్లోజ్గా ఉన్నాము, సాతాను ఏ విధమైన శోధన నాకు తీసుకొని రాడు, నేను అన్నీ జయించగలను. అలా అనుకున్నప్పుడు కూడా సాతాను మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. కనుక ఎలా మనం జయించాలి? 3 విధాలు చెప్తానండి, 3 ways. ఒకటేంటంటే ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మ బలం. యేసు ప్రభు లూకా 4:14 పరిశుద్ధాత్మ బలంతోనే ఆయన సేవ చేశాడండి. రెండవది, ప్రతిసారి శోధన వచ్చినప్పుడు, సాతాన్ని శోధించినప్పుడు వాక్యంతోనే యేసు ప్రభు సాతాన్ని జయిస్తాడు. బైబిల్ వాక్యం లేకుండా మనం సాతాన్ని జయించలేమండి. ఖడ్గం లేకుండా ఎట్లా యుద్ధం చేస్తారండి? ఆ శత్రువులు ఖడ్గం తీసుకొని వచ్చి యుద్ధాలు చేస్తున్నప్పుడు మనం వాక్యం బాగా తెలియాలి, బాగా వాక్యం చదవాలి. మన హృదయం నిండా వాక్యం పొంగి పొర్లేటట్లుగా. జాషువాతో అదే చెప్తారు, నీ నోటి నుంచి వాక్యం పక్కకి పోకూడదు, నీ కళ్ళలోంచి పక్కకి పోకూడదు, నీ హృదయంలో వాక్యం అన్నమాట. మూడోది ఏంటంటే ఎప్పుడు దేవుని చిత్తం చేయాలండి. మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దానియేలుని సింహాల బోన్లోంచి కాపాడతారు, అగ్నిగుండంలోంచి ఆయన శిష్యులని, ఆయన స్నేహితులను కాపాడతారు. మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటారు. హీ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ అస్. కనుక దేవుని చిత్తానికి మనం సమర్పించుకోవాలి. యేసుప్రభు ఏమంటారు, నేను ఈ లోకానికి వచ్చింది నా తండ్రి చిత్తం చేయడానికి కానీ నా చిత్తం చేయడానికి కాదు. నా ఆహారము నా తండ్రి చిత్తం చేయడం. యోహాన్ 4:34 చెప్తారు. కనుక దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా ఆయన కాపాడతారండి. ఎప్పుడు వాక్యం వాక్యం వాక్యం. సంసోను ప్రక్కకి తొలిగాడు అని ఉంటుంది అక్కడ, తొలగిపోయాడు అనమాట. మనం తొలగిపోకూడదండి. ఒకసారి ముఖ్యమైన అంశాలు చదువుతాను, మీరు కూడా రాసుకోనండి, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి అని. సాతాను దాడి చేయు సమయంలో 2వ భాగము దావీదుని చూద్దామండి. మనం సోమరిగా ఉన్నప్పుడు సాతాను దాడి చేస్తారు. డెవిల్ అటాక్స్ వెన్ వీఆర్ ఐడిల్. దావీదు పాపము సోమరితనంతో ప్రారంభమవుతుంది, బషబాతో కాదు. ఎడారి అనుభవం, అంతఃపుర అనుభవం. ఐడిల్నెస్ అండ్ కంఫర్ట్ ఆర్ ద డెవిల్స్ వేస్ టు అటాక్ పీపుల్. ఐడిల్నెస్ ఓపెన్స్ ద డోర్ ఫర్ ద డెవిల్ టు అటాక్ పీపుల్. సాలొమోన్, మనము వృద్ధులై బలహీన సమయంలో సాతాను దాడి చేస్తాడు. డెవిల్ అటాక్స్ when we get older and weak and depend on people and compromise with things which displeases God. సాతాన్ని ఓడించు 3 మార్గములండి. 3 ways to overcome devil. పరిశుద్ధాత్మ బలంతో సేవ చేయాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. దేవుని యొక్క వాక్య జ్ఞానంను కలిగి ఉండాలి. If you move out of God's word, you are moving into Satan's trap. దేవుని చిత్తం చేయటం ద్వారా, దేవుని చిత్తంనకు మనల్ని సమర్పించుకున్నట ద్వారా. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువా, మీరు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ బలంతో సేవ చేశారు. దేవుని యొక్క వాక్యం అంతా మీలో ఉంది, మీరే వాక్యం. అలాగే మీ దేవుని చిత్తాన్ని చేశారు, మిమ్మల్ని దేవుని చిత్తానికి సమర్పించుకున్నారు. మేము కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ బలంతో, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండేటట్లుగా ఎల్లప్పుడూ వాక్యము ధ్యానిస్తూ, చదువుతూ దాన్ని పాటించేటట్లు మాకు సహాయం చేయండి. దేవుని చిత్తానికి సమర్పించుకునే కృప దయచేయండి. మా సొంత చిత్తం చేయకుండా, బైబిల్ చదవకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఎల్లప్పుడూ బైబిల్ చదువుతూ, ధ్యానిస్తూ, దేవుని చిత్తం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని సాతాను యొక్క దాడి నుంచి కాపాడతాడు. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.